హాయ్ అండి అందరికీ. ఎస్జిటిలోని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్కి మనం ఒకసారి వివరణ చూసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ మనం చూస్తే చూస్ ద రైట్ ఫార్మేట్ ఆఫ్ రైటింగ్ డేట్ ఇన్ ఫార్మల్ లెటర్స్. చూడండి, ఫార్మల్ లెటర్స్లో మనం డేట్ని రాసేటప్పుడు ఎలాంటి ఫార్మేట్ని యూజ్ చేస్తాం. ఫార్మల్ లెటర్స్ అంటే వ్యాపార లేఖలు తెలుగులో. సో మనకి ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు మనం ఫస్ట్ మంత్ అనేటటువంటిది రాయాలి, ఫస్ట్ మంత్ రాయాలి, నెక్స్ట్ డేట్ రాయాలి, నెక్స్ట్ ఇయర్ రాయాలి. అది మనకి కరెక్ట్ టైప్ ఆఫ్ ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మేట్ డేట్ రైటింగ్ అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ మంత్, నెక్స్ట్ డేట్, నెక్స్ట్ ఇయర్ అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఈ క్రింది వానిలో క్యాపిటల్ లెటర్ అనేది మనం ఏ చోటల్లా ఉపయోగిస్తాం. సో మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, వ్యక్తి పేరు కానీ, ప్రదేశం పేరు కానీ, వ్యక్తి పేరు కానీ అంటే నామవాచకాలకి బదులుగా నామవాచకానికి మొదటి లెటర్ అని, నామవాచకం పేర్లకి మనం ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ అనేటటువంటిది క్యాపిటల్ యూజ్ చేయాలి. సో నామవాచకాలు అంటే ఏంటి? వ్యక్తుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, అలాగే జంతువుల పేర్లు, వృక్షాల పేర్లు, ఇలాంటివి ఎటువంటి పేర్లు వచ్చినా సరే మనకి ఆ పేర్లకు సంబంధించినటువంటి లెటర్కి ముందు స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ రావాలి. సో ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది నామవాచకం కాదు, సోడా కాదు, స్ట్రీట్ కాదు. ఈ సూరత్ అనేటటువంటిది మరి ప్రాంతానికి సంబంధించిన పేరు కాబట్టి ఎస్ అనేటటువంటిది క్యాప్స్ వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ డాష్ కంప్లైన్డ్ అబౌట్ ద ప్రైసెస్. చూస్ ద వర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ మనకు చూస్తే ద నెంబర్ ఆఫ్ షాపర్స్ అన్నారు కదా, ఇది మనకి ఫ్లూరల్లో ఉంది. ఫ్లోరల్లో ఉండేటప్పుడు మనకి ఈ ఇక్కడ మనకు వచ్చేటటువంటి వర్బ్ ఫామ్ ఎట్లా ఉంటుందంటే హ్యావ్ అనేటటువంటిది వస్తుందన్నమాట. హ్యావ్ ఫ్లోరల్లో ఉండి ఇక్కడ ఫిట్ అయ్యేటటువంటి దాన్ని ఫిట్ అయ్యేది మనకి ఇక్కడ హ్యావ్ అనేటటువంటిది వస్తుంది. హీజ్ అనేటటువంటిది సింగులర్ కాబట్టి రాదు, హ్యాస్ కూడా సింగులర్ కాబట్టి రాదు. హీ, షీ ఇట్లకి యూజ్ చేస్తాం. సో ఆర్ అనేటటువంటిది ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఆర్ అనేటటువంటిది మనం ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ మనకి యూజ్ అయ్యేటటువంటిది కాదు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద మెయిన్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో మెయిన్ క్లాజ్ ఏది అని అడుగుతున్నారు. ఈ క్రింది వానిలో మెయిన్ క్లాజ్ ఏది? ఇక్కడ చూస్తే మనకి మెయిన్ క్లాజ్ అనేటటువంటిది సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ని కలిగి ఉండి పూర్తి అర్థవంతంగా ఉంటుంది. అది మరి ఇక్కడ చూస్తే ఇది సబార్డినేట్ క్లాజ్, ఇది కూడా సబార్డినేట్ క్లాజ్. ఎందుకంటే వెన్, ఇఫ్, హ్యాజ్ అనేటటువంటి కంజంక్షన్స్ ఇక్కడ మనం కలిగి ఉన్నాయి కాబట్టి ఈ 3 కూడా సబార్డినేట్ క్లాజెస్. ఇది మనకి పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ వెన్ హీ వాజ్ యంగ్, అలాగే యంగ్ అయినట్లయితే అయితే ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షం పడినట్లయితే ఇక్కడ మనకి చూస్తే హ్యాజ్ యూ క్యామ్ లేట్గా వచ్చినట్లయితే ఇక్కడ షీ కంప్లీటెడ్ హెర్ వర్క్ కంప్లీట్ చేసింది. సో ఇక్కడ మనకి పూర్తి అర్థాన్ని ఇచ్చేది ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద జడ్జ్ సెడ్ యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్స్. ఇఫ్ యూ డూ ఐ విల్ హ్యావ్ టు రీవోక్ యువర్ పేరోల్. ఇక్కడ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ మస్ట్ నాట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అంటే ఈ మస్ట్ నాట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అని అంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మస్ట్ నాట్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ వాక్యం యొక్క అర్థం ఏంటంటే న్యాయమూర్తి ఏం చెప్తున్నారంటే నేరస్తులతో మరింత సంబంధాలని కలిగి ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మస్ట్ నాట్ అనేది తప్పకుండా చేయకూడదు, మస్ట్ అనేది తప్పక చేయాలని, మస్ట్ నాట్ అంటే తప్పకుండా చేయకూడదు అని వస్తుంది. సో తప్పకుండా చేయకూడదు అనేటటువంటిది ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి వాక్యం ఏంటంటే ప్రొహిబిషన్ అనేటటువంటిది నిషేధించడం అనేటటువంటి మీనింగ్ ఇస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి మిగతావేవి కూడా ఈ ఎబిలిటీ అనేది సామర్థ్యాన్ని సూచిస్తుంది. పొలైట్ ఇన్సిస్టెన్స్ అనేది మరి మర్యాద పూర్వకానికి సంబంధించినది. ఇంపాసిబిలిటీ అనేది కూడా కాదనమాట. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ సెంటెన్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్ కంబైన్డ్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఆర్ ఈజ్ కాల్డ్. చూడండి ఇక్కడ మనకి ఏముందంటే ఇక్కడ మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజులు కలిగి మెయిన్ క్లాజుల్ని కంబైన్ చేసేటటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్స్తో ఉన్నటువంటి వాక్యాలని కలిగి ఉండేది ఏది అంటే ఇక్కడ మనకి కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. కాంపౌండ్ సెంటెన్స్ కోఆర్డినేట్ కంజంక్షన్స్తో ఉండేటటువంటిది కాంపౌండ్ సెంటెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అనేది 2 ఆర్ మోర్ మెయిన్ క్లాజ్ని కలిగి ఉండదు, 1 మెయిన్ క్లాజ్ని కలిగి ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా మనకి 1 మెయిన్ క్లాజ్ని కలిగి ఉంటుంది, ఇంకోటి సబార్డినేట్ క్లాజ్ని కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటటువంటిది కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యు ఆర్ యునిక్యూ పెయింటర్. యు ఆర్ యునిక్యూ పెయింటర్. ఇక్కడ మనకి యునిక్యూ అనేటటువంటిది మనకి ఇక్కడ అచ్చుతో ప్రారంభమైనప్పటికీ కూడా హల్లుతో ఉండేటటువంటి మరి అక్కడ శబ్దాన్ని ఇస్తుంది అనమాట. అచ్చుతో ప్రారంభమైనప్పటికీ హల్లుతో ఉండేటటువంటి శబ్దాన్ని ఇస్తుంది, యు అనేటటువంటి శబ్దాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి యు అనేటటువంటిది అచ్చుతో ప్రారంభమైనప్పటికీ యాన్ అనేటటువంటిది రాదు, ఏ అనేటటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఐ లైక్ డూయింగ్ థింగ్స్ మై సెల్ఫ్. ఇక్కడ చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. మై సెల్ఫ్ అనేటటువంటిది అంటే నా కోసం, నాకు సంబంధించి. మై సెల్ఫ్ అంటే నాకు అనే వస్తుంది కదా, ఇది ఒక మీకు తెలుసు ప్రొనౌన్ అనమాట. మై సెల్ఫ్ అనేటటువంటిది ప్రొనౌను. ఈ ప్రొనౌన్కి ముందు బై అనేటటువంటిది వస్తుంది అనమాట. బై మనకి చూడండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మనకి ఈ మై సెల్ఫ్కి ముందు బై అనేటటువంటిది వస్తుంది అనమాట ప్యాసివ్ వాయిస్లో. నెక్స్ట్ వన్, దే హ్యావ్ నాట్ బీన్ హెయిర్ ఫర్ ఏజెస్. చూడండి, దే హ్యావ్ నాట్ బీన్ హెయిర్ ఫర్ ఏజెస్ ఇక్కడ ఇచ్చారు. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఫర్ ఏజెస్ ఇండికేట్స్. ఇక్కడ ఫర్ ఏజెస్ అంటే చాలా ఎక్కువ, ఇక్కడ ఫర్ ఏజెస్ అంటే చాలా తరతరాలుగా అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఫర్ ఏజెస్ అంటే తరతరాలుగా అనే మీనింగ్ వస్తుంది, అంటే చాలా ఎక్కువ కాలంగా. ఫర్ ఏ వెరీ లాంగ్ టైం అనే మీనింగ్ వస్తుంది. సో మనకి ఇక్కడ క్రింది ఇచ్చేటటువంటి సెంటెన్సెస్లో ఫర్ ఏ లాంగ్ టైం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవేవి కూడా కాదనమాట. నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ మనకి ఐఆర్ అనేటటువంటి ప్రిఫిక్స్ని పెట్టడం వల్ల ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ ఏది? చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ద ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఐఆర్. ఐఆర్ని పెట్టడం వల్ల ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ ఏది అంటే రెస్పాన్సిబుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. రెస్పాన్సిబుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఐఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అనేటటువంటిది వస్తుంది. రియల్ దానికి మనకి ప్రిఫిక్స్ ఏమొస్తుందంటే అన్రియల్. ఇది మనకి ఆపోజిట్ రావాలంటే అన్రియల్ అనేటటువంటిది వస్తుంది. అపీర్డ్కి మనకి నెక్స్ట్ వన్, ఇక్కడ ఎపీర్డ్ దానికి మనకి డిజేపియర్డ్. ఎపీర్డ్ అని కనిపించడం డిజేపియర్డ్ ఇస్ ద రైట్. మనకి ఇన్ అనేటటువంటి ప్రిఫిక్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ 2 కంప్లీటెడ్ యాక్షన్స్. 2 కంప్లీటెడ్ యాక్షన్స్కి దగ్గర మనకి 2 కంప్లీటెడ్ యాక్షన్స్ని కలిగి ఉండేటటువంటి సెంటెన్స్ని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూస్తే ఐ వాంటెడ్ టు గో దేర్ అనేటటువంటిది ఇక్కడ 2 సెంటెన్సెస్ అనేది లేదు, 1 సెంటెన్స్ ఓన్లీ. షీ నోటీస్డ్ ద లాక్డ్ ద డోర్. ఇది కూడా మనకి సింగిల్ సెంటెన్సే. నెక్స్ట్ వన్, ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్. ఇది మనకి 2 సెంటెన్సెస్ అనేటటువంటిది కలిగి ఉంది. బిఫోర్ అనేటటువంటి కంజంక్షన్ ఉంది. హీ బ్రాట్ ఏ యూజ్డ్ కార్. ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హీజ్ ఫ్యామిలీ ఇష్యూస్. ఇక్కడ మనకి అంటే తన యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాడు. వాంటెడ్ టు అంటే కోరుకుంటున్నాడు. సో ఇక్కడ చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ సెటిల్ అండ్ మీనింగ్ అంటే కొంచెం పరిష్కారం జరగాలి అని, పరిష్కారం అవ్వాలి అని. సో ఇక్కడ రిజాల్వ్ అనేటటువంటిది పూర్తి అర్థాన్ని ఇస్తుంది అనమాట. రిజాల్వ్ అనేటటువంటిది పూర్తి అర్థాన్ని ఇస్తుంది.
ఇక్కడ పెల్ట్ అనేటటువంటిది దాడి చేయడం, అలాగే వేగంగా పరిగెత్తడం అనే మీనింగ్స్ వస్తుంది. ఈ నాట్ అనేటటువంటిది ముడివేయడం, కట్టడం, బిగించడం అలాంటి మీనింగ్ వస్తుంది. అలాగే గిగల్ గిగల్ అనేటటువంటిది పదే పదే వెర్రిగా నవ్వడం, భయం పెట్టడం, ఇబ్బంది పెట్టడం అలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి రిజాల్వ్ అనేటటువంటిది రైట్ మీనింగ్ అనమాట సెటిల్ అవ్వడం అంటే. నెక్స్ట్ సెటిల్ అంటే షీ లిజన్డ్ రే రీడ్ టు హెర్ ఇన్ ఏ లో వాయిస్. ఇక్కడ రే ఎంచి చాలా స్లోగా మాట్లాడుతుంటే చదువుతూ ఉంటే ఆమె వింటుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే అదనమాట. రే చాలా స్లోగా చదువుతూ ఉంటే ఆమె వింటుంది. సో ఇక్కడ మనకి సరైనటువంటి లింకర్ ఏమొస్తుందని చూసుకున్నట్లయితే బిఫోర్ అనేటటువంటిది రాదు, బిఫోర్ అనేది రాదు, నెవర్తెలెస్ కూడా రాదు. ఇక్కడ వైల్ అనేటటువంటిది వస్తుందన్నమాట. వైల్ అనేటటువంటిది టైంకి సంబంధించింది, వైల్ అనేటటువంటిది వస్తుందన్నమాట. యాజ్ ద సేమ్ టైం కూడా రాదు. యాజ్ ద సేమ్ టైం అనేది ఈ షీ లిజెండ్కి ముందు వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ కెన్ యూ బీ దేర్ ఎట్ 6 o'clock షార్ప్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు 6 o'clockకి షార్ప్ 6 o'clockకి అంటే ఖచ్చితంగా చేరుకుంటావా అని మీనింగ్ అనమాట. చేరుకోగలవా. సో ఇక్కడ మనకి ఎబిలిటీ సామర్థ్యాన్ని తెలియజేసేటట్లుగా కెన్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. సో ఇక్కడ షార్ప్ అంటే ఖచ్చితత్వం, అంటే ఖచ్చితమైన టైంకి చేరుకోగలవా అనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది. సో మనకి ఇక్కడ ఈ షార్ప్కి రిలేటెడ్గా ఉండేటటువంటి సినోనిమ్ ఏంటంటే పంక్చువల్లీ అనేటటువంటిది అనమాట. అంటే సమయానికి అనేటటువంటిది మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఫంక్షనల్లీ అనేది కాదు, రియల్లీ కూడా కాదు, ప్రెటిలీ కూడా కాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐ యామ్ అఫ్రైడ్ ఐ కాంట్ హెల్ప్ యూ. ఇక్కడ మనకి ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఐ యామ్ అఫ్రైడ్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఐ యామ్ అఫ్రైడ్ ఐ కాంట్ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయం చేయలేనేమోనని భయపడుతున్నాను, దాని యొక్క మీనింగు. సో ఇక్కడ ఐ యామ్ అఫ్రైడ్ అంటే భయపడుతున్నాను అనేటటువంటిది వస్తుంది. కానీ ఇక్కడ భయపడుతున్నది దేనికోసం, సహాయం చేయలేనని భయపడుతున్నాడు అంటే అక్కడ నిజమైన భయాన్ని అది వ్యక్తం చేయదు. అక్కడ నిజమైన భయాన్ని వ్యక్తం చేయదు, కానీ అక్కడ మర్యాదపూర్వకంగా తన యొక్క క్షమించండి అనేటటువంటి దాన్ని మర్యాదపూర్వకంగా తను చేయలేకపోతున్నాను అనేటటువంటిది మర్యాదపూర్వకంగా చెప్పేటప్పుడు ఐ యామ్ అఫ్రైడ్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేశారు కాబట్టి ఇది ఐ యామ్ సారీ అనేటటువంటి మీనింగ్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, రమ్య షెడ్ అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్. ఇక్కడ రమ్య ఏమంటుందంటే అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ చూస్ ద ఇండైరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, క్వశ్చన్కి సంబంధించి ఉంది కాబట్టి మనకి ఇంటర్రోగేటివ్ సెంటెన్సెస్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బు సబ్జెక్ట్ అనేటటువంటివి తారుమారు అవుతాయి, అటు ఇటు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి హెల్పింగ్ వెర్బు ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో సెడ్ అనేటటువంటిది ఎలా మారుతుందంటే ఆస్కుడ్గా మారుతుంది. దాన్ని బట్టి అయినా మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ హాస్కుడ్ హెయిర్ అంకుల్. నెక్స్ట్ వాట్ యు ఆర్ కదా, వాట్ యు అనేటటువంటి దేన్ని తెలియజేస్తుంది, ఇండికేట్ చేస్తుంది, అంకుల్ని ఇండికేట్ చేస్తుంది. సో హీ ఆర్ అనేటటువంటిది వస్గా మారుతుంది. ఈ ఈజ్ అనేటటువంటిది ప్రెజెంట్ టెన్స్. సో మనకి ప్రతి సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్లో మార్చాలంటే వజ్, వర్ అట్లాంటివి రావాలి. సో మనకి ఇక్కడ ఈ వజ్డ్ ఇక్కడ రమ్య అనేటటువంటిది వచ్చింది, ఈ రమ్య అనేటటువంటిది రాకూడదు. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్కి సంబంధించింది రావాలి కాబట్టి సబ్జెక్ట్ అనేటటువంటిది రాకుండా ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ అనేది వచ్చింది కాబట్టి ఇది రాంగ్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద షూటబుల్ ఫ్రేజల్ వెర్బ్ టు ఫిట్ ఇన్ ద బ్లాంక్. స్టూడెంట్ షుడ్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ షుడ్ టెక్స్ట్ కేర్ఫుల్లీ. ఇక్కడ విద్యార్థులు అంటే ఆ వాక్యాన్ని అంటే మంచిగా పాఠాన్ని జాగ్రత్తగా చదవాలి అనేటటువంటి పూర్తి అర్థాన్ని ఇవ్వాలన్నమాట. సో అక్కడ మనకి గో రౌండ్ అంటే
గో రౌండ్ అంటే చుట్టుపక్కల అనేటటువంటిది వస్తుంది. చుట్టుపక్కల తిరగడం అలా. సో, ఇక్కడ మనకి చుట్టుపక్కల తిరగడం అనేటటువంటిది సరైన వాక్యం కాదు. గో అక్రాస్. గో అక్రాస్ అంటే ఇది కూడా మనకి ఇక్కడ సరైనది కాదు. గో త్రో. గో త్రో అంటే ద్వారా వెళ్ళడం. అంటే ఆ రకంగానే వెళ్ళడం అనమాట. సో, షుడ్ ద టెక్స్ట్ కేర్ఫుల్ అంటే ఇది మనకి సరైన వాక్యం అవుతుంది. అలాగే గో టు అనేటటువంటిది కూడా వెళ్ళు అనేటటువంటిది కూడా సరైనది కాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ రంబల్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఫ్యూటైల్ అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఈ టాటర్ అనేటటువంటిది కూడా కాదు. ఇరిటేట్లో మనకి ఇరిటేట్లో మనకి 2 ఆర్స్ అనేటటువంటిది రావాలి. 2 ఆర్స్ 2 ఆర్స్ వచ్చి ఇరిటేట్ 2 ఆర్స్ రావాలి. సో, ఇక్కడ మంబుల్లో డబల్ బీస్ వచ్చాయి. సో, సింగిల్ బీ రావాలి. సో, ఇక్కడ మనకి 3, 4 కూడా కరెక్ట్ కాదు. చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్డ్. కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ అనేటటువంటి నౌన్ ఫామ్కి సూట్ అయ్యేటటువంటి సఫిక్స్ ఏంటి? ఇక్కడ కరెక్షన్, కరెక్టిస్టా, అలాగే కరెక్ట్లియా, కరెక్టివ్వా. ఇక్కడ మనకు చూస్తే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కరెక్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్లోనికి మార్చాలి. పాసివ్ వాయిస్లో ఉండేటటువంటి సరైన వాక్యం ఏది అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఎన్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్. అలాగే ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ extensive. Radha reacted the place by train. I did it by myself. ఇక్కడ మనకి చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ఇక్కడ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ను ఉపయోగించి కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ అంటే ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది ముందు వస్తుంది కదా, దాన్ని బట్టి ఏ బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ వర్. నెక్స్ట్ వర్బ్ ఫామ్కి రిలేటెడ్గా ఉండేటటువంటిది వర్ వాకింగ్ ఎలాంగ్ ఎ రోడ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇక్కడ చూస్తే మైకేల్ స్టోన్స్ ఫాదర్ Bert Stone was not a dreamer. He was a hardcore realist. He believed in hard work and sweat. His motto, if you want something, work for it. సో ఇక్కడ మనకి చూస్ ద ట్రూ స్టేట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే మైకేల్ స్టోన్ వాజ్ హార్డ్ కోర్ ఆఫ్ బెర్ట్ స్టోన్. ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బెర్ట్ స్టోన్ వాజ్ ఏ ప్రాక్టికల్ మైండెడ్ పర్సన్ అనమాట. ఈ బెర్ట్ స్టోన్ అంటే మైకేల్ స్టోన్స్ ఫాదర్ అయినటువంటి బెర్ట్ స్టోన్ అనేటటువంటి వ్యక్తి ఏం చెప్పారంటే ఒక ప్రాక్టికల్ మైండెడ్ పర్సన్ అనమాట. ఇక్కడ నువ్వేదైనా కావాలనుకుంటే వర్క్ ఫర్ ఇట్, దానిపైన నువ్వు వర్క్ చేయు అని అంటున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీనింగ్ఫుల్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్. ద ప్యాసేజ్ డిస్క్రైబ్స్. ఈ ప్యాసేజ్ అనేది మరి దేన్ని తెలియజేస్తుంది అని. ద యాటిట్యూడ్ ఆఫ్ బెర్ట్ స్టోన్. ఈ బెర్ట్ స్టోన్ యొక్క ఆటిట్యూడ్ని తెలియజేస్తుంది. మైకేల్ స్టోన్స్ గురించి చెప్పట్లా, మైకేల్ స్టోన్ ఫాదర్ అయినటువంటి బెర్ట్ స్టోన్ గురించి ఆయన యొక్క యాటిట్యూడ్ని తెలియజేస్తుంది అనమాట, ఎలాంటి వ్యక్తి అని. నెక్స్ట్ వన్. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఎక్కడ ఉంది అని. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ యొక్క సౌత్ ఇండియాలో ఎక్కడ ఉంది అని. బెంగళూరులో ఉంటుందన్నమాట. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. చూస్ ద కంటెంట్ వర్డ్
ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిలో కంటెంట్ వర్డ్కి సంబంధించినది ఏంటి? ఈ ఫాలో అనేటటువంటిది కంటెంట్ వర్డ్కి సంబంధించింది అనమాట. ఈ ఫర్, హ్యాజ్, వుడ్ అనేటటువంటివి కంటెంట్ వర్డ్స్ కాదు. నెక్స్ట్ వన్, చూస్ ద సిగ్నల్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్ కాజ్ ఎఫెక్ట్. కాజ్ ఎఫెక్ట్ని తెలియజేసేటటువంటి సిగ్నల్ వర్డ్స్ ఏంటి? కాజ్ ఎఫెక్ట్ని తెలియజేసేటటువంటి సిగ్నల్ వర్డ్ ఏంటంటే యాజ్ ఏ రిజల్ట్ అనేటటువంటిది, అంటే కారణకథన వాక్యాలను తెలియజేసేవన్నమాట. యాజ్ ఏ రిజల్ట్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అక్విజిషన్ అంటే భాష సంపార్జనకు ఉపయోగపడేటటువంటిది ఏంటి అని. సో భాష నేర్చుకోవాలంటే ఏముండాలి? అర్థవంతమైనటువంటి పరస్పర చర్య అనేటటువంటిది మనకి అక్కడ ఉండాలన్నమాట. అర్థవంతమైనటువంటి పరస్పర చర్య అనేటటువంటిది ఉంటే మనకి భాషా ప్రావీణ్యం అనేటటువంటిది వస్తుంది. అక్విజిషన్ అనేది అంటే భాషా ప్రావీణ్యం అనమాట. సో మనకి భాష యొక్క సంపార్జనకు నేర్చుకోవాలంటే మరి భాషా ప్రావీణ్యం రావాలంటే ఏం జరగాలి? అక్కడ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అనేటటువంటిది, పరస్పర చర్య అనేటటువంటిది జరగాలన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ద హాల్ మార్క్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్ ఈజ్. స్ట్రక్చరల్ అప్రోచ్ యొక్క హాల్ మార్క్ ఏంటి? ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్ యొక్క మరి ఉపనైపుణ్యం. సబ్ స్కిల్ని తెలియజేసేది ఏంటంటే శబ్దాలను గుర్తించడం అనేటటువంటిది మరి లిజనింగ్కి సంబంధించినది. సో ఈ ప్రొడక్టింగ్ సౌండ్స్ కానీ, ప్రొడక్టింగ్ రిధమ్ కానీ, ప్రొడక్టింగ్ యాటిట్యూడనల్ టోన్ కానీ ఇవేవి కూడా కాదనమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ ఎవరీవన్.